జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో రాధాకృష్ణ ఈ డెకార్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఈ రాబోయే పర్వదినాలు అంటే వారాహి నవరాత్రులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఆషాఢము శ్రావణ మాసం మొదలైపోతుంది కదండి. ఆ హడావుడి కోసము దీపాలు కొన్ని చక్కగా దుద్దనేసి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నెమ్మదిగా ఒకటి చూద్దామండి. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా వీడియోని చాలామందికి పుష్ చేయడానికి ఉపయోగపడుతుందండి. అలాగే మన వస్తువులు తీసుకున్న వాళ్ళు కూడా మీరు కొంచెం కామెంట్స్లో పెట్టండి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి అర్థమవుతుందండి, ఎలా ఉంది ప్రోడక్ట్, ఎలా ఇస్తున్నాము, ఏంటి క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్ ఎలా ఉంటుంది అనేసి. ఈరోజు ముందుగా అయితే కనుక దీపాలతో మొదలు పెడతామండి. శ్రావణ మాసం వచ్చేస్తుంది, మంచిగా అన్నీ కూడా దీపాలు చాలా అవసరం అవుతూ ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, లేకపోతే కనుక మనము ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు అమ్మవార్లకి వాటి అష్టలక్ష్ముల ముందు పెట్టుకోవడానికి కానివ్వండి, అట్లా కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా చాలా స్టాండర్డ్ అండి. చూడండి, మీకు వీడియోలో అయితే ఫినిషింగ్స్ కానివ్వండి ఇదంతా కూడా చాలా నీడలు తేలుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఆయిల్ కూడా 15 ml పడుతుందండి. ఆయిల్ అయితే 15 ml పడుతుంది. చాలా సాలిడ్ ఉందండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫినిషింగ్ కానీ ఇదంతా కూడా ప్రీవియస్ వీడియోస్లో మన దగ్గర చాలా అంటే చాలా మూవ్ అవుతాయి. దివాళీ టైం కానివ్వండి, ఇలాగా వరలక్ష్మి వ్రతాలకు కూడా మంచిగా వెళ్తూ ఉంటాయి. ఇది వెయిట్ కూడా మనకి ఒక్కొక్కటి 200 grams 190 నుంచి 200 grams మధ్యలో వస్తుందండి. చూసారు కదా ఎంత ఫైన్ ఫినిషింగ్తో ఉన్నాయో దీపాలు అయితే మాత్రం. ఇందులోనే కొంచెం కింద రౌండ్ షేప్లో వచ్చి స్వస్తిక్ ఓం వచ్చిన దీపాలు కూడా ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ ఈ లోటస్, ఇవన్నీ కూడా ఇంకా ఎవర్ గ్రీన్ కదండి, ఎప్పుడు అందరూ చాలా చోట్ల చూసే ఉంటారు. కానీ క్వాలిటీ అನ್ನು ఫినిషింగ్ చూడండి. ఇది ఈచ్ పీస్ వచ్చేసి 110 grams నుంచి 120 grams మధ్యలో వస్తుంది. కొంచెం ఆయిల్ కూడా పడుతుందండి మనకి దీంట్లో. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ నీట్గా వచ్చింది. చాలా ఫైన్ ఫినిషింగ్, క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్ కూడా మీరు గమనించవచ్చండి. అలాగే నెక్స్ట్ ఈ లోటస్ దీపాలండి, న్యూ లోటస్ దీపం అనమాట. దీని పేరు వచ్చేసి న్యూ లోటస్ దీపము. లాస్ట్ ఇయర్ దివాళీ టైంకో వరలక్ష్మి వ్రతం అప్పటికి బాగా వచ్చాయన్నమాట. ఇందులో 1/2 hour వరకు వెలుగుతుందండి. దీపం వేస్తే కుంభొత్తులు వేసుకుంటే కొంచెం ఎక్కువ టైం వెలుగుతాయి, ఎందుకంటే ఆయిల్ పీలుస్తుంది కదా ఒత్తి అయితే కనుక, అందువల్ల బాగా ఎక్కువ టైము వెలుగుతాయి. చూడండి ఎంత బాగా ఉన్నాయో, చాలా ఫాస్ట్ మూవ్ అవుతాయండి. అందరూ కూడా మనం ఒక వీడియోలో పెట్టినందుకు గాను అందరూ 8 pieces తీసుకున్నారనమాట. ఇవన్నీ కూడా అట్లానే పనికొస్తాయండి. ఈ దీపాలు కానివ్వండి, ఈ మ్యాంగో దీపాలు కూడా అంతేను. 8 పీసులు అలాగా తీసుకోవచ్చు. మ్యాంగో దీపాలు కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా అంతేనండి, 120 grams అట్లా ఉంటుంది. ఆయిల్ అయితే 10 ml కన్నా కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. చాలా టైం వెలుగుతాయండి. ఇవైతే మాత్రం వత్తి మంచిగా మెదిపి వేసుకుంటే చాలా టైం అంటే చాలా టైం వెలుగుతాయి. నియర్లీ 3 to 4 hours మధ్యలో మనం వేసేదాన్ని బట్టి. చాలా ఫాస్ట్ మూవింగ్ కూడా అండి. గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటాయి. చూడండి వారాహి అమ్మవారి దీపం అండి. వారాహి దీపం వచ్చేసి ఇది మన ప్యారెట్ ఏకహారతిలో ఎలా అయితే ఉంటుందో ఈ దీపం వచ్చేసి అదే ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి దీపం అయితే మాత్రం. అమ్మవారు కూడా మనకి 1.5 ఇంచ్లోనే ఉంటారనమాట. చాలా నీట్గా వచ్చింది. ప్రీవియస్ వీడియోస్లో కూడా పెట్టున్నానండి. ఈ వారాహి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి చాలామంది అడుగున్నారు ఇలాగా కావాలండి అనేసి. వాళ్ళకి ఉపయోగపడుతుందని ఇది ఈ వీడియోలో మళ్ళీ చేస్తున్నాను అనమాట. దీన్ని వచ్చేసి చూడండి ఎంత ఫైన్ ఫినిషింగ్ ఉందో, ఎంత బాగా ఉన్నారో, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఈ టార్టాయిస్ అండి. ఇది కూడా మనకి 200 grams అట్లా వస్తుందన్నమాట. లెంగ్త్ వచ్చేసి 3.5 inch 4 inch మధ్యలో వస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇవన్నీ కూడా గిఫ్టింగ్కి చాలా బాగుంటాయండి. గృహప్రవేశం కానివ్వండి, చిన్న పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలకి మనము వాళ్ళ టేబుల్ మీద పెట్టినా కూడా అట్లా కూడా చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ బాగా పెరుగుతుంది అని అంటారండి. ఇది నా సొంతగా నేను చెప్తున్న మాట కాదు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. ఇందులో అయితే మాత్రం చాలా సైజెస్ డిజైన్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను. ఈ టార్టాయిస్లో అయితే మాత్రం చాలా అంటే చాలా వెళ్తాయండి.
మనకి వాస్తు ప్రకారంగా కూడా బాగా తీసుకుంటూ ఉంటారు. పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. మనకి ఇంట్లో అయితే కనుక నైరుతి మూల అట్లా కూడా చెప్తారన్నమాట, వాటర్లో వేసేసి. నెక్స్ట్ వచ్చేసి వారాహి అమ్మవార్లండి. 4 సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది వచ్చేసి 2 ఇంచ్ ఉంటారు అమ్మవారు, 2 ఇంచ్ హైట్లోనే ఉన్నారనమాట. అంటే దీపంతో కాకుండా విడిగా కావాలనుకుంటే ఇవి బాగా యూజ్ అవుతాయండి. ఒక 70-80 గ్రామ్స్ మధ్యలో వస్తుందన్నమాట ఇది వచ్చేసి. ఇవన్నీ కూడా ఫైన్ బ్రాస్లోనే వస్తాయండి. అలాగే అమ్మవారు ఇక్కడ 2.5 ఇంచ్ హైట్లో ఉన్నారనమాట. ఈ అమ్మవారు వచ్చేసి మనకి 160-170 గ్రామ్స్ మధ్యలో వస్తుందండి. చక్కగా ఉన్నారు, చాలా మంచిగా అనిపిస్తున్నారు చూడండి. ఆ తర్వాత ఇది 4.2 ఇంచ్ హైట్లో ఉన్న వారాహి అమ్మవారండి. ఈమె కొంచెం మంచిగా బాగా కనిపిస్తూ ఉంది. రూపం కానివ్వండి అదంతా కూడా సైడ్ నుంచి చూసినా కానీ ఫ్రంట్ నుంచి కానీ బాగా తెలుస్తుంది. మనకి ఇంకొంచెం రూపురేఖలు బాగా స్పష్టంగా తెలియాలి అంటే 3 ఇంచ్ 3.5 ఇంచు ఈ సైజుల్లో వస్తే కానీ మనకి అంత బాగా కనిపించవండి. సో ఇదైతే మాత్రం ఇంకా నీట్గా బాగా క్లియర్గా తెలుస్తుంది చూడండి. బేస్ కానివ్వండి ఇదంతా కూడా కటింగ్ అదంతా కూడా చాలా నీట్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. ఇందుట్లోనే మనకి మకర తోరణంతో కూడి ఉన్న అమ్మవారు కూడా ఉన్నారండి. ఇది వచ్చేసి 4.8 ఇంచ్లో ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి ఎల్లో యాంటిక్లో వచ్చాయండి. ఈ అమ్మవారు కూడా మనకి 4.8 ఇంచ్ మకర తోరణంతో వచ్చున్నారు. బేస్ కూడా చూడండి మంచిగా లోటస్లు అట్లా కటింగ్ లాగా అలాగా వచ్చాయన్నమాట. రెండింటికి కూడా చాలా నీట్గా ఉంది. చాలా ఫైన్ ఫినిషింగ్తోనే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. తొందరగా గ్రాప్ చేసుకోండి, లాస్ట్ మినిట్ వరకు కాకుండా. నెక్స్ట్ ఇది 8.5 ఇంచ్ హైట్లో ఉన్న కల్పవృక్ష దీపంతో వచ్చిన కల్పవృక్షం అండి. ఇది వెయిట్ వచ్చేసి మనకి 630, 640, 650 గ్రామ్స్ మధ్యలో వస్తుందన్నమాట. ఈ పర్టికులర్ పీస్ అయితే 640 గ్రామ్స్ ఉంది. ఆయిల్ కూడా పడుతుందండి కొంచెం. దీపం చూడండి ఆయిల్ కూడా కొంచెం పడుతుంది. మనము ఇంట్లో హాల్లో పెట్టుకున్నా కానివ్వండి, లేకపోతే ఇట్లా రాధాకృష్ణులు అట్లా ఉన్నప్పుడు పక్కన పెట్టుకోవడము, డెకార్గా అలా పెట్టుకొని ఉంటే చాలా బాగా అనిపిస్తుందండి. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మంచిగా దీపం వెలుగుతూ ఉంటే ఐశ్వర్యవంతమైన ఇది కదండి. దానికి తోడు ఆ కల్పవృక్షం అంటే ఇంకొంచెం అనమాట. చూడండి ఎంత బాగా ఉందో, చక్కగా ఉన్నాయండి. డెకార్ చేసుకోవచ్చు. మనం బుద్ధాస్ కానీ ఇట్లాంటి పెట్టుకున్న ఉన్నా కూడా బాగా అనిపిస్తుంది. ఎక్కువగా అయితే మనము రాధాకృష్ణులు కృష్ణుడితోనే ఎక్కువ చూస్తూ ఉంటాము. లేదంటే గణేష్తో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీపాలండి. ఈ దీపాలు మనకి యాక్చువల్గా అయితే కనుక బ్యాక్ సైడ్ పైన డిజైన్ లేకుండా ఈ ప్లెయిన్ బౌల్స్ బాగా వెళ్తాయండి. అంటే ఈజీ క్లీనింగ్, మనకి డిజైన్స్ ఉంటే మన క్లీనింగ్ కష్టము అట్లా అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఈ ప్లెయిన్ దీపాలు చాలా బాగా వెళ్తాయి. ఆ ప్లెయిన్ దీపాల్లోనే ఇవి వెనుక ఒక ఇట్లా డిజైన్ వచ్చిందనమాట. ఇది దీపం హైట్ వచ్చేసి 5 ఇంచ్ హైట్లో ఉందండి. 5 ఇంచ్ హైట్లో ఉంది. మనకి 660 గ్రామ్స్ 650 గ్రామ్స్ మధ్యలో వస్తుందన్నమాట దీపం కూడా. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీపం ఒత్తి వేసుకొని సెంటర్ విక్ వేసుకున్నా బాగా పనిచేస్తుంది. ఇందులో 50 ml వరకు అయితే ఆయిల్ పడుతుందండి. నియర్లీ 50 ml పడుతుంది. బాగా వస్తుందండి ఇందులో. దివాళీకి కానివ్వండి, వరలక్ష్మి వ్రతాలకి ఇవన్నీ కూడా బాగా వెళ్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది పికాక్ ధూప్దాని అండి. ఇది ఇంకా అసలు మనము ఈ ధూప్దానీస్కి అయితే మనం చెప్పే పనే లేదండి. చాలా అంటే చాలా బాగా వెళ్తాయి. ఇది బ్లాక్ యాంటిక్లో వచ్చిందనమాట. ఈవెన్ ఈ దీపం కూడా బ్లాక్ యాంటిక్లోనే వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి వెయిట్ 1 kg 150 గ్రామ్స్ దాకా ఉందండి. 1 kg 150 గ్రామ్స్ అనమాట. మీరు మనకి అది వీడియోలో ధూప్దాని యొక్క షైన్ కానివ్వండి, ఫినిషింగ్ చాలా క్లియర్గా తెలుస్తుంది చూడండి. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్స్తో ఉన్నాయి. అన్నపక్షితో వచ్చిందనమాట. చూడండి బౌల్ వచ్చేసి మనకి ఇట్లా ఫ్లవర్ ఇది వచ్చింది. యాక్చువల్గా ఇందుట్లో కూడా మనము అంటే కొంచెం ఐడియా ఉండి మంచిగా అమ్మవారిని అలా పెట్టుకొని మనకి అభిషేకాలు కాదు కుంకుమార్చనలు చేసుకోవడానికి అది కూడా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా దీనిలో సింగిల్ సెంటర్ విక్ వేసుకొని కనుక దీపం వెలిగించుకోవచ్చండి. డైరెక్ట్గా
దీనిలోనే దీపం వెలిగించుకోవచ్చు. దుగ్ధని లాగానే కాదు, ఆయిల్ కూడా పడుతుందండి. నియర్లీ 25-30 ml వరకు ఆయిల్ అయితే పడుతుంది. ఇంకా డయామీటర్ పెద్దగా ఉంది కదా అండి. చూడండి చక్కగా నా 4 వేళ్ళు పట్టేసాయి దీంట్లో. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇది హైట్ వచ్చేసి 1/4 ఇంచ్ ఉంది, కానీ వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి బాగా ఆయిల్ పడుతుంది. ఆయిల్ దీపంలాగా యూజ్ చేసుకోవచ్చు, దుగ్ధని లాగా యూజ్ చేసుకోవచ్చు, ఇట్లా అభిషేకాలు చేసుకోవచ్చు, డెకార్గా పెట్టుకోవచ్చు, గిఫ్టింగ్కి కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ దుగ్ధనిలోనే ఇది ఒక మోడల్ అండి. మొన్న ఒకటి పెద్దది పెట్టున్నాను, ఇది హ్యాంగింగ్ వస్తుంది అనమాట. ఇది దీపంలాగా ఎట్లన్నా యూజ్ చేసుకోవచ్చు అండి. దీపంలాగా యూజ్ చేయొచ్చు, ధూపంలాగా యూజ్ చేయొచ్చు. చెప్పాను కదండి, ఆకాశ దీపాలలాగా అలా పెట్టుకున్నా కూడా బాగా పనికొస్తుంది. అదంతా ఏది కాదనుకున్నప్పుడు మన ఇంట్లో పూజా మందిరంలో కానివ్వండి, హాల్లో కానివ్వండి, అలాగా దీపాలు, ఆగ్నేయ దీపాలు పెట్టుకునే వాళ్ళు అలా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇందులో ఆయిల్ అయితే 50 ml ఈజీగా పడుతుందండి. బౌల్ చాలా పెద్దగా ఉంటుందండి. ఇది డెప్త్ ఉంది, 1 ఇంచ్ కన్నా కూడా ఎక్కువ ఉంది. చూడండి 1.25 ఇంచ్ వరకు డెప్త్ ఉంది కాబట్టి మనకి సెంటర్ విక్ వేసుకొని దీపం పెట్టుకున్నా కూడా పైన ఇది క్లోజ్ చేసుకోవడానికి ఇది వస్తుంది కాబట్టి మూత బాగా వెలుగుతుంది, ఎక్కువ టైం ఉంటుంది. చాలా సాలిడ్ ఉందండి. నియర్లీ 550 grams వరకు వెయిట్ కూడా వస్తుందండి. ఈ ధూప్ధని వచ్చేసి 550 grams వెయిట్ కూడా వస్తుంది. చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయండి మన దగ్గర, తొందరగా గ్రాప్ చేసుకోండి. అష్టలక్ష్మి దీపం అండి. ఇదైతే ఇంకా చెప్పే పనే లేదు. 7 ఇంచ్ హైట్లో ఉంది. వెయిట్ కూడా మనకి 971 kg మధ్యలో వస్తాయన్నమాట. బౌల్ సెంటర్లో చూడండి, ఫినిషింగ్ చూడండి ఎంత బాగా ఉందో, చాలా క్లియర్గా తెలుస్తుంది. అష్టలక్ష్మి దీపము. ఇందులోనే మనకి గజలక్ష్మి 6.5 ఇంచ్ హైట్లో కూడా వస్తారనమాట. చూడండి ఫినిషింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. చూడండి డిజైనింగ్ కానీ ఇదంతా కూడా ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వస్తాయండి. మెయింటెనెన్స్ ఫ్రీలోనే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఇట్లా గజలక్ష్మి అమ్మవారు ఇది వస్తుందన్నమాట. చాలా బాగున్నాయి చూడండి. చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి. చాలా నీట్గా ఉంది. తొందరగా గ్రాప్ చేసుకోండి. లాస్ట్ మినిట్ వరకు ఉండకుండా, అంటే మేము పంపించడంలో మనకి లేట్ అవ్వకుండా ఉండడం కోసం చెప్తున్నానండి. ఇప్పటి నుంచే మొదలు పెడితే షాపింగ్ చాలా బాగుంటుంది పండగలకి. నెక్స్ట్ రాధాకృష్ణ అండి, పికాక్తో వచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. చూడండి వీడియోలో కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది ఎల్లో యాంటిక్లో వచ్చిందనమాట. 11.75 ఇంచ్ వరకు హైట్ ఉన్నారు. చూడండి బేస్ కూడా మనకి ఇట్లా బేస్ వచ్చింది, పెటల్స్ లాగా వచ్చాయి. ఈ వస్త్రాలు కానివ్వండి ఇవంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా వాళ్ళ ఫేసెస్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇద్దరు కూడా తన్మయత్వంతో ఉన్నారు. వీడియోలో బ్లర్ అవుతుంది, ఇదిగో చూడండి ఎంత తన్మయత్వంతో ఉన్నారో. ఇద్దరు కూడా చాలా ముద్దుగా అనిపిస్తున్నారు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇది ఒక సైడ్ వచ్చేసి మనకి ఇట్లా పీకాక్ కూడా వచ్చిందనమాట. ఇవంతా కూడా జాయింట్ అయ్యే ఉందండి. బేస్కు మనకి ఫిక్స్ అయ్యి ఉందన్నమాట, విడిగా చేయడానికి రాదు. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఇది వెయిట్ వచ్చేసి 4 kgs ఉందండి. టోటల్ వెయిట్ వచ్చేసి 4 kgs వచ్చిందనమాట. అలా ఆ మష్రూమ్ పీకాక్, రాధాకృష్ణులు, వెనుక మనకి కల్పవృక్షము చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. చూడండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా డెకార్ చేసుకోవచ్చండి. డెకార్ చేసుకోవడమే కాదండి, గిఫ్టింగ్ చేసినా కూడా మంచి మంచి వాల్యుబుల్ థింగ్స్ కదా ఇవన్నీ కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గృహప్రవేశాలు కానివ్వండి, లేదంటే ఏదైనా అకేషన్ అవ్వచ్చు, గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది. మా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి రాధాకృష్ణ వాళ్ళ అంటే వాళ్ళు అన్యోన్యంగా ఉండాలని బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు అనేసి చెప్తూ ఉంటారు కదా. ఇలాగా మీరు మనం గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో లాస్ట్గా మనకి ఈ పికాక్ అండి, పురివిప్పిన నెమలి మష్రూమ్ మీద ఉందన్నమాట. ఇది డెకార్ అంటే ప్యూర్లీ డెకార్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది మనకి ఫినిషింగ్ కానివ్వండి ఇదంతా కూడా నీట్గా ఉంది. ఇది హైట్ వచ్చేసి 9 inches వరకు ఉందండి. ఈ పికాక్ ఫెదర్స్ అవన్నీ కూడా మనకు పించాలన్నీ కూడా మంచి ఇది వచ్చాయి. డీటెయిలింగ్ అయితే మాత్రం బాగుంది. పికాక్ చూడండి మష్రూమ్ మీద ఉన్నదన్నమాట. ఇది ప్యూర్లీ డెకార్ ఐటమ్,
చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనము ఆ క్రియేటివ్ ఇది ఉండి మనము అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చెప్తున్నానండి. అట్లా డెకార్గానే కాదు, మనకి ఇట్లా రాధాకృష్ణులు కానీ కృష్ణుడి దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ పెట్టుకొని మంచిగా వ్రతాలప్పుడు అరేంజ్ చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని వెయిట్ వచ్చేసి 1.730 grams ఉందన్నమాట. చాలా బాగున్నాయి. చూసారు కదండి ఎంత మంచి మంచి ఐటమ్స్, మంచి మంచి ప్రోడక్ట్స్ మీకు అందిస్తున్నాము. వీడియోని లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి. అలాగే త్వరగా గ్రాబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.